హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకున్న నందినిని కూడా చంపాలని చూసిన ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి నిజంగానే నందినిని కూడా ధర చంపాలని ప్రయత్నించిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఉదయం అవ్వంగానే విష్ణు నిద్రలేచి బయటికి వచ్చేటప్పుడు వరలక్ష్మి బ్యాగ్తో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. నా వల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి, అందుకనే నేనే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండనమ్మా, నిన్ను చంపాలని చూసినా ఈ దుర్మార్గుడి ఇంట్లో నేనుండను అని వెన్నెల అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మా వెన్నెల, నువ్వు నన్ను అలా చూస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే నా పిల్లలు నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం నువ్వే, ఇదంతా నువ్వే చేశావో, నా పిల్లల్ని నువ్వే దూరం చేస్తున్నావో అని విష్ణు అయితే వరలక్ష్మిని నిందిస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే నందిని గదిలో రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక ధర తల్లి అయితే ధర గదిలోకి వెళ్ళానని అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ నందిని గదిలోకి వచ్చేస్తుంది. నందిని గదిలోకి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అద్దం వైపు తిరిగి ఉన్న నందినిని చూసి ధర అనుకొని తనైతే చెప్తూ ఉంటుంది, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను ధర అని అంటూ ఉంటుంది. మొత్తానికి మనం అనుకున్నది సాధించాము, మనం వేసుకున్న ప్లాను సక్సెస్ అయ్యింది. ఆ వరలక్ష్మి తాగిన కూల్ డ్రింక్లో మనం విషం కలిపిన విషయం ఎప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ విష్ణు మీదే ఆ నింద ఉండిపోతుంది. విష్ణు జేబులో కూడా నువ్వే ఆ విషం బాటిల్ని పెట్టినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి ఒక్క విషం బాటిల్తో నలుగురు కూడా విడిపోయారు అని అంటూ ఉంటుంది. భవానీ అయితే అప్పుడే ఇక భవానీ మాటలకి నందిని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ తల్లి కూతుళ్ళు చేసిన కుట్రకి బలైపోయారా అన్నయ్య వాళ్ళు, ఈ విషయం వెంటనే వదినికి చెప్పాలి అని నందిని అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక ధర నందినికి కాఫీ తీసుకొని నందిని గదిలోకి వచ్చేసరికి ఎదురుగా కాఫీ కప్పుతో ఉన్న ధరాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. భవానీ అయితే ధర నువ్వేంటిక్కడ అని అంటూ ఉంటే, ఆ ప్రశ్న నేను అడగాలి మమ్మీ, నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటుంది. ధర అయితే మరి నువ్విక్కడుంటే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉందెవరు అని వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ నందిని ఉంటుంది. ఇక నందినిని చూసి అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది. భవానీ అయితే నువ్వు అక్కడ కూర్చున్నావని అనుకొని నేను అని భవానీ తడబడుతూ ఉంటుంది. నేననుకొని ఏం చేసావు మమ్మీ, చెప్పు మమ్మీ అని అంటూ ఉంటే, మీరు చేసిన కుట్రని బయట పెట్టింది మీ మమ్మీ, అంతే, అంతకు మించేముంది అని అంటూ ఉంటుంది. నందిని అయితే వదిన తాగిన కూల్ డ్రింక్లో విషం కలిపి ఆ నిందని విష్ణు అన్నయ్య మీదకి నెట్టి కుటుంబాన్ని మొత్తం విడగొట్టి పిల్లల్ని కూడా విడదీశారు కదా, చిచి మీ బుద్ధులు ఎప్పటికీ కూడా మారవో, మిమ్మల్ని ఏం చెయ్యాలి అని అంటూ నందిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నందిని అలా మాట్లాడేసరికి అప్పుడు ఇక ధర అయితే నందిని ఈ విషయం మీ విష్ణు అన్నయ్యకి చెప్పొద్దు, చెప్తే మమ్మల్ని చంపేస్తాడు అని అంటూ ఉంటే, విష్ణు అన్నయ్యకి ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మీరు ఇద్దరూ జైలుకి వెళ్లాల్సిందే అని నందిని అయితే బయటికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ఇక అక్కడ నందినిని ఒక ఫ్లవర్ వాస్తో తల మీద కొడుతుంది భవానీ అయితే. దాంతో నందిని అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఇక ధర అయితే ఏంటి మమ్మీ నువ్వు చేసిన పని, ఇప్పుడు దీన్ని ఎలాగ మనం దాచిపెడతాము అని అంటూ ఉంటుంది ధర అయితే. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అక్కడికి వస్తుంది. వరలక్ష్మి అక్కడికి రావడంతో వెంటనే నందినిని మంచం వెనుక దాచిపెడతారు. ఏంటి మీరిద్దరూ నందిని గదిలో ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే ఏం చేయడం లేదు, మేము అది అని తడబడుతూ బయటకైతే వెళ్ళిపోతారు. నందిని అని చూస్తూ ఉంటుంది. వరలక్ష్మి ఎక్కడా కూడా కనిపించదు. నందిని అయితే అప్పుడే రక్తం అయితే కారు మరకలు కనిపిస్తాయి. ఆ రక్తం మరకల్ని చూస్తూ వెళ్ళిన తర్వాత నందిని అయితే తలకి గాయమయ్యి స్పృహలో ఉంటుంది, కానీ కళ్ళు తెరవలేకపోతుంది. అప్పుడే నందిని నేను వరలక్ష్మిని, ఏమైంది నందిని, ఎవరు ఇలా చేశారు నిన్ను
అజయ్ గారు, విష్ణు గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటే అప్పుడే ఇక ధర అలాగే భవానీ ఇద్దరూ కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. విష్ణు అజయ్ లోపలికి వచ్చేసరికి నందినిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక నందిని అయితే వరలక్ష్మిని వదిన్ని చంపాలని విషం కలిపింది ధర, ఆ నిందని నీ మీద వేసింది కూడా ధరనే అని అంటూ ఉంటుంది. నిజం తెలుసుకున్న నన్ను కూడా చంపాలని చూశారన్నయ్య అని నందిని అంటూ ఉంటుంది. ఇక నందిని చెప్పిన విషయం తెలుసుకొని ధర భవానీ గురించి వెతకడానికి విష్ణు అయితే బయటికి వెళ్తాడు. ఎక్కడా కూడా వాళ్ళు కనిపించరు. అప్పుడే ఇక నందినిని ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ ధర ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఇక చిన్న అయితే ధరాని భవానీని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొస్తాడు. అలా తీసుకువచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే వేదవతి చిన్న అని అనగానే ఇలాంటి దుర్మార్గురాలని పెళ్లి చేసుకునే కన్నా బ్రహ్మచారిగా ఉండిపోవడమే కరెక్ట్ అమ్మా. ఒంటరి జీవితమైన ఆనందంగా గడపొచ్చు, కానీ ఇలాంటి ప్రాణాలు తీసే ఆడదానితో నేను కాపురం చెయ్యలేను. వీళ్ళిద్దరూ నందినిని కొట్టి పారిపోతుండగా నేను వీళ్ళని పట్టుకున్నాను. వరలక్ష్మి వదిన తాగే కూల్ డ్రింక్లో విషం కలిపారని నాకు తెలిసి నన్ను బెదిరించింది. కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానని నన్ను అస్సలు కూడా ఆ మాటని బయట పెట్టనివ్వలేదు. అందుకని నేను చెప్పలేకపోయాను. కానీ తర్వాతే నాకు తెలిసింది దీని కడుపులో బిడ్డ లేదు. ఎప్పుడైతే నేను తన మెడలో తాళి కట్టానో అప్పుడే నన్ను వదిలించుకోవడానికి నా బిడ్డని కూడా కడుపులోనే ట్యాబ్లెట్లు వేసుకొని చంపేసింది అని అంటూ బాధపడుతూ ఉంటాడు చిన్న. అయితే అన్నయ్య, మీ జీవితంలో అలజడి సృష్టించడానికి కారణం ఇదే. ఇది చేసిన పనికే వదిన నువ్వు దూరం అయిపోయారు. ఇది చేసిన కుట్రలు అంతా ఇంత కాదు. దీంతో పాటు మా నాన్న కూడా దీంతో చెయ్యి కలిపాడు. అసలు మా అమ్మ గతం మర్చిపోవడానికి, ఆ రోజు మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కూడా కారణం ధరానే. తన కడుపులో బిడ్డకి తండ్రి నేనే అని తెలుసుకున్న అమ్మ నీతో పెళ్ళి ఆపేస్తానంటే అప్పుడు అమ్మ తల మీద గట్టిగా కొట్టి అమ్మని చంపాలని చూసింది. వదినే అమ్మని కాపాడింది అని చిన్న అయితే ధర చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడతాడు. అప్పుడే ఇక విష్ణు అయితే ధర దగ్గరికి వెళ్ళి ధర చంప పగలగొడతాడు. ఎవరైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలనుకుంటారో, కానీ నీకులాగా రాక్షస ప్రేమని ఎవ్వరూ చూపించరు. నువ్వు చేసిన కుట్రల్లో కుతంత్రాల్లో నువ్వే పడిపోయి నీ జీవితమే నాశనమయ్యింది అని అంటూ విష్ణు అయితే ధరాకి బుద్ధి చెప్పి ఇక అరెస్ట్ చేయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.